అబ్బా! ఎంత మంచోళ్ళు ఉన్నారమ్మా గా యూపీ రాష్ట్రం హాపూర్ జిల్లా బహదూర్గంజ్ పోలీసోళ్ళైతే. మంచితనం అనే పదానికి కాకి యూనిఫారాలు దొడిగితే అచ్చం బహదూర్గంజ్ పోలీసోళ్ళ లెక్కనే ఉంటది కావచ్చు. అగో ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చేందుకు పోతే ఒక్క పైసా కూడా లంచం డిమాండ్ చేయలేదట. కాకుంటే నోరు తీపి ఏమని అడిగిరటకి తమ్ముణ్ణి. పారి వాళ్ళు అసలు ఏం కోరుకున్నారో చూసేద్దాం. నిజంగా దేశంలో చట్టం న్యాయం ఇంకా నాలుగు పాదాల మీద నిలబడుతున్నాయంటే ఇగో ఈ యూపీ బహదూర్గంజ్ పోలీసు వాళ్ళ మనుషులు ఇంకా ఉన్నారు కాబట్టి అనుకుంటా. పానం సుస్తు చేసిందని మందులు కొనుక్కుందామని బజార్కు వచ్చిన ఈ తమ్ముని ఫోన్ కొట్టేసినట్ట ఎవడో దొంగోడు. ఇక ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి పోయినట. ఇక అక్కడి పోలీసు వాళ్ళుండి ఏ కంప్లైంట్ ఏముంది తమ్మి రాసుకుందాం కానీ మొదలైతే తప్పున ఉరికి ఓ కీలంత గరం గరం జిలేబీ పట్టుకరాపో, వాతావరణం మంచిగా చల్లగా ఉంది బయట, మనిషి రెండు గరం గరం జిలేబీలు తిందాం పోయిరాపో అన్నారట. అంతేనా తమ్మి? అదేదో అంటారు చూడు, ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే చుట్టంటి పెట్టుకుంటేందుకు నిప్పు లేదని ఇంకోటి ఏడిచిండు అన్నట్టు. పాపం ఫోన్ పోయిందని పరిచయాల పిల్లగాడు ఉంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు చేసిరయ్యా ఈ పోలీసు వాళ్ళు. ఇక మెడగబడ్డ పాము కరవక తప్పదన్నట్టు పోయి కీలంతా జిలేబీ పట్టుకొచ్చి ఇచ్చిండు. ఈ పిల్లగాడు చూస్తుండగానే కళ్ళ ముంగట లప్ప లప్ప పంచుక తిన్నారట పోలీసు వాళ్ళంతా. ఇగో తమ్మి ఒకటి తీసుకో అని కూడా ఇయ్యలేదట పాపం. ఇక ఈ పిల్లగాని పరిశాన్ని చూసిన లేవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇక పోలీసు వాళ్ళ పనితనం మీద పంచులు సురుకులతోని మంచిగానే అరుచుకున్నారు నెటిజన్లు. మనోళ్ళు చేసిన ఘనకార్యం పెద్ద ఆఫీసర్లకు ఎరికైతే ఈ పిల్లగాని జిలేబీ తెమ్మన్న హోంగార్డుని కొలువెలకెళ్ళి సస్పెండ్ చేసిరట. వీళ్ళ కుర్తి పాడైపోను. ఈయనరా ఎవరి ఫోన్ అన్న పోతేనట స్టేషన్ బయట ఉన్న క్యూఆర్ కోడ్కు స్కాన్ చేసి ఫోన్ పోయినట్టు కంప్లైంట్ ఇవ్వమంటుండు సారు. అసలు ఉన్న ఫోన్నే దొంగలు కొట్టేసినాక క్యూఆర్ కోడ్ను దేని పెట్టి స్కానింగ్ చేయాలనో సారికే తెలవాలి మరి. కానీ ఎంతైనా దేశంలో కతిమ లంచగొండి పోలీసులతో పోల్చుకుంటే మాత్రం జస్ట్ కిలో జిలేబీ అడిగిన ఈ పోలీసులు చాలా మంచోళ్ళే కదా.